చెడ్డవాళ్లను ఊరికే బెదిరిస్తాం. పెద్ద పెద్ద దొంగలు కూడా దీన్ని చూసి భయపడి పారిపోతారు. ఆనంద్, నాన్న ఇవాళ స్కూల్ లేదు కదా? లేదు నాన్న, శనివారం. మరి ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉంటావుగా? ఓ అట్లాగా ఉంటాను నాన్న. ఏది, నేను వెంటనే వచ్చేస్తాను. నాన్న, నువ్వు అల్లరి చేయకుండా మంచిగా ఉంటే సాయంకాలం సినిమా తీసుకెళ్తాను. ఎంత మాత్రం వేస్తావో చూస్తాం. వీరా బేడా ఏం లేదే, ఏం లేదు. ₹100 నా డబ్బు నాకు ఇచ్చేయండి. ఇవ్వకపోతే మా బాబు పిస్తోలే. అది దీపావళి పిస్తోల్ రా. కాదు నొక్కే నా డబ్బేలంటుంది. డామని చేద్దాం. విధి నన్ను దొంగను చేస్తుంది. అవుతాను. ఎవరి మీద వేశారు కన్ను? సేట్ ధన్లాల్ టోపీ వాళ్ళ ఇంట్లో పెళ్లి. అక్కడి సప్లై అంతా మన హోటల్దే కదూ? సార్. సరే, నాకు వదిలేయండి. అచ్చా సార్, ఫిర్ మిలేంగే. ఆదావర్ సేట్జీ, గట్టిగా లాగితే ఊడొచ్చాను. హేడు లివర్ సార్, హేడు 30 సంవత్సరాల గ్యారంటీ తాళం సార్. అచ్చా, మరి ఆ గింజులాటెందుకు? అక్కడ అతిథులందరూ కనిపెట్టుకొని ఉన్నారు. పోదారండి. మనము ఎక్కడ ఎందుకు సార్, అర్థం ప్రాణం అంతా ఇక్కడ ఉంది. ఒంటరిగా ఉంటే అపాయం అండి. కాచేందుకు మేమున్నాగా, పర్వాలేదు రండి. సార్ రానుండి. ఇన్స్పెక్టర్ గారు, ప్రాణం పోతే మళ్ళీ పుడతాం, డబ్బు పోతే ఎక్కడ తెస్తాం సార్. మరేం భయం లేదు. మీ డబ్బుకు మా ప్రాణాలు అడ్డం. మీరక్కడి రాకపోతే అతిథులందరికీ అమర్యాద. గది గుమ్మం దగ్గర గట్టి కాపలా పెడుతున్నాం. చీమ కూడా దూరడానికి వీల్లేదు. చీమ దూరదు సార్, ఆ దొంగ ముండా కొడుకు ధోమ సార్, ధోమ ఎగిరి వస్తే. సార్ మేము రాం సార్, ఇక్కడే ఉంటాం సార్. సరే సార్, ఇన్స్పెక్టర్ సార్ కొంచెం జాగ్రత్త చెప్పండి సార్. వాడు బడా చోర్ మహారాజ్. భయపడకండి సేట్జీ, మరేం పర్వాలేదు. మన కానిస్టేబుల్స్ ఇక్కడే ఉంటారుగా. తమది దయా అండి. జాగ్రత్త. హే రామ్, హే రామ్. అరే మన ఐరన్ సేఫ్ లో ఉండే మహాలక్ష్మి, నీకు పూజలు చేసే సేట్ను వదిలి ఆ పుండాకోర్ చేతిలో సిక్కమాక తల్లి తరిగిపోతావు. హే రామ్, హే రామ్.
నీతో మురిపించు మనోహర వేతము లేలనురా నీ సరి జాననురా నిన్నిక విడువనురా మనమోకనా నవమదనా మనమోకనా మరపించు జాడనురా సయటగాడ సరసాల తేలేమురా మధురానంద గీతిని నేనేరా మురళీలోల జాగేలరా సయటలాడ మనసైన లలననురా నన్ను పాలించ పరువనురా స్వామి ఈరేయి మనదౌనురా నన్ను పాలించ పరువనురా స్వామి ఈరేయి మనదౌనురా తొలి ప్రాయము దోచిన దొరవౌరా మై మరపించు జాననురా సయటగాడ సరసాల తేలేమురా మై మరపించు జాననురా సయటగాడ సరసాల తేలేమురా మై మరపించు జాననురా సయటగాడ సరసాల తేలేమురా మై మరపించు జాననురా సయటగాడ సరసాల మీదేగా వాడిని రాని చెప్తాను. లేదులే మావయ్య నీ కొడుకు అన్ని నీకే పంపించాడు ఇదిగో ఓహో చుట్టలా ఇంతేనా? ఉండు మావయ్య చూడండి మరి వాచి మావయ్య ఆ? ఏమ్మా ఇది కూడా నాకేనా? అవునమ్మా నీకే కట్టుకో ఆ. ఏం లేదు మావయ్య ఏం లేదు. సరే సరే ఏం లేదమ్మా ఏం లేదు అదేంటది నా ప్రియమైన ఇందు కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నేను మాత్రం ఇక్కడున్నాను. మనసంతా అక్కడే ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను గురించిన ఆలోచనలే తోడుగా ఉంటున్నాయి. ఇందు ఆనందం ఉత్తరం రాసేట్టుగా. అవునన్నా. ఏమని రాశాడమ్మా? ఎప్పుడు నిన్ను గురించి తలుచుకుంటున్నానని రాశాడు. రాశాడు. నా తండ్రి నానాయనే అని అమ్మాయికి రాశాడే అవుతారమా? ఇందు ఏమావయ్య చూడమ్మా, నాకేమీ రాయలేదు. నీ ఉత్తరంలో అడ్రస్ ఏమైనా ఉందేమో చూడు. నాకు కూడా రాయలేదు మావయ్య. అరే దానికి ఇంత గొడవ ఎందుకన్నాయ్యా? ఒక్క ఉత్తరము రాస్తే రాయడు. ఈ అడ్రస్ లేదు ఎవరికైనా రాస్తావే అవుతారు అమ్మ అంచిద. హలో, ఎస్ సింగ్ స్పీకింగ్. ఓ ఇట్స్ ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమ్మా, ఈ హోటల్ బాగుందా నీకు? చాలా బాగుంది మావయ్య. ఆ. మీరు ఈ హోటల్ మేనేజరా? ఎస్ ఎస్. వెరీ గుడ్ వెరీ గుడ్, బాగుంది. మావయ్య, ఈ గడ్డపాలకి తెలుగులో చెప్తే అర్థం కాదు, ఇంగ్లీష్ లో చెప్పు. ఓ, మీకు ఇంగ్లీషు కూడా తెలుసు అండి?
ఓ మీకు తెలుగు కూడా తెలుసు అండి? దేశం వేషం మారిన భాష ఎక్కడికి పోతుంది అండి? ఓహో ఏం భాష? ఇప్పుడు మారింది చాలులేండి. అందు మీరు తెలుగువారా? వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ. మేము ఇక్కడ బస్ చేదలుచుకున్నాం, మంచి గది ఒకటి ఏర్పాటు చేయించు. గది గది బావా, గదులు. ఓ రూమ్ నంబర్ 15 and 16. బావా పదండి రామ్మా. మేడం, ఓ స్మాల్ మేడం, ఆహా. ఇది మర్చిపోయారు స్మాల్ మేడం. ఓ థ్యాంక్ యూ. మావయ్య మావయ్య త్వరగా రా. ఏమ్మా అతని చేతిలో ఉంగరం ఉంది మావయ్య. మిస్టర్, సార్. ఎస్, ఇవికి ఎలా వచ్చింది? ఇది ఇస్తే ఏక్ దోస్త్ ఇచ్చాడు. అతని పేరు? ఆనందేనా? మీకు ఎలా తెలుసు? అతను మా అబ్బాయిలండి. ఓ. అతనే వెతుక్కుంటూ వచ్చాం. ఏం పారిపోయాడా? పారిపోవాల్సిన కర్మ మా బాబుకేం పెట్టింది? వాడికేమండి, దొరలా పుట్టాడు, దొరలా ఉంటున్నాడు. ఎందుకు పారిపోతాడు? ఎంత నమ్మకం అండి మీ ఆనంద్ మీద. కన్నా కొడుకుని గురించి ప్రతి తండ్రి అలాగే అనుకుంటాడు. మీకు తెలియదండి మా వాడి సంగతి. ఇక్కడేదో పెద్ద బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నట్ట. తెలియకేమండి, అప్పుడు అప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాడు. ఆహా. మొన్ననే అవసరం వచ్చి ఈ రింగు ఇక్కడ ఇచ్చి డబ్బు తీసుకెళ్ళాడు. ఓ అందుక ఇంత లెక్చరు. మిస్టర్, ఈ డబ్బు తీసుకొని ఆ రింగ్ ఇలా ఇవ్వండి. క్షమించండి స్మాల్ మేడం, నమ్మకాన్ని అమ్ముకోలేం. హ్మ్, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు ఉండాలి. పద మావయ్య. బాయ్, ఏ బాయ్. ఎస్ మేడం. ఓ ఇక్కడ అంతా దొరలేనే. ఎన్న సొన్నింగా మేడం? సత్యం చాలీ చాలని తనకు అరవం కూడానా? సంతోషించాం కానీ తెలుగు తెలిసిన అబ్బాయి అంటే పంపించు. వయసు ఎంత ఉండాలి మేడం? ఏయ్ చంప ఏమంటుంది? ఏమన్నా? ఆనే హిందూ ఆనే హిందూ. మా ఎందుకు వచ్చావు ఇక్కడికి? తమరెందుకు వచ్చారు? పత్తా తెలియని దొంగని పట్టుకోవడానికి. కాదు, కట్టుకోవడానికి. ఎందుకు? ఉంగరంలో తాకట్టు పెట్టుకోవడానికా? ఓ అదా, అది హిందూ. దేనికో చేసిన నిర్వాహకం చాలు గాని వెంటనే బయలుదేరండి. ఓహో, ఏ అధికారం చెలాయిస్తున్నావు? దానికి లేకపోతే ఇంకెవరు? ఇంతకాలానికి నేను నీ జ్ఞాపకం వచ్చానురా. సరే, నిన్ను వెంట తీసుకెళ్ళడానికి వచ్చాం. ఈ రాత్రికే ప్రయాణం. రాత్రిక? అవును అమ్మాయి, ఇక వీడిని అదుపులో పెట్టుకునే బాధ్యత ఇది. చూడు, సామాన్లన్నీ సర్దేసి నాకు కొంచెం ఐజీ ఆఫీస్లో పని ఉంది, వెళ్ళి ఇప్పుడే వస్తాను. ఐజీ ఆఫీసా? ఈ ఊళ్ళో నీకేం పని అన్నా? ఈ చుట్టుపక్కల ఒక దొంగల ముఠా ఉందట. వాళ్ళు అదే పనిగా దోపిడీలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వాళ్ళని పట్టుకోవటానికి నాకు స్పెషల్ డ్యూటీ వేస్తా ఉంటున్నారు. ఆ సంగతి మాట్లాడదామని వెళ్తున్నాను. నాన్న వద్దు నాన్న, ఈ పనికి నువ్వు ఒప్పుకోవద్దు. ఎందుకు నాన్న అంత కంగారు? అది కాదు నాన్న, పర్యవసానం ఏమవుతుందో, నువ్వే చిక్కుల్లో పడతావు. ఒప్పుకోవద్దు నాన్న. సరే నాన్న, నీకు ఇష్టం లేని పని నేను మాత్రం చేస్తానా? ఆ విషయం నేను చెప్పొస్తాను. వస్తామ్మా. మరి నేను ఇద్దరా పంచుకుంటావా? ఉంటావా మరి? ఉన్న వాళ్ళ సంగతి నీతోడు నాకెవ్వరూ లేరు. ఇన్నాళ్ళుగా ఉన్నది ఒక్క పెళ్ళం, ఒక్క కూతురు. దానికి పెళ్లి చేసేస్తున్నానుగా. పెళ్ళా? ఎవరికి? కూతురికి. అప్పుడే పెళ్ళా? ఎప్పుడూ అయిపోవలసింది, మా ఆనందం దేశాలమ్మడి తిరగకపోతే. ఆనంద్ నీకు తెలవదులే, మా నలుడేగా. అతను తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చాను. ఓ ఆడతావా మరి? ఆడతావా? నువ్వు పాడతావా? ఓ, నువ్వు పక్కనుంటే ఆట పాట
ఉండాలి 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 నువ్వు నేను ఉండాలి మన కోరిక తీరే దారులు వెతికే గుండె ధైర్యం ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి షోకుగా షికారు పెడితే కారుండాలి మనకు కారుండాలి ఓ షోకుగా షికారు పెడితే కారుండాలి కారుకు పెట్రోల్ అరువుండాలి అరువు తీర్చుటకు గడువు ఉండాలి గడువు తప్పిలా పరువు నిలిపే గడసరితనము ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి చాకులాంటి నా చక్కని చుక్క సరసకు రావే నాతో సరసానికి రావే ఓ చాకులాంటి నా చక్కని చుక్క సరసకు రావే నాతో సరసానికి రావే నేనటు చూస్తే నువ్విటి చూసి నవ్వితే జూహుమన్నాలే నరాలు జూహుమన్నాలే ఉండాలి ఉండాలి నువ్వు నేను ఉండాలి మన కోరిక తీరే దారులు వెతికే గుండె ధైర్యం ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి ఉండాలి పెళ్ళం ఆ పెళ్ళం నోటికి కళ్ళం ఉండాలి పెళ్ళం ఆ పెళ్ళం నోటికి కళ్ళం కళ్ళం ఉండి గుళ్ళం వేస్తే పెళ్ళమేరా బెల్లం కళ్ళం ఉండి గుళ్ళం వేస్తే పెళ్ళమేరా బెల్లం నేనుటు చూస్తే తానటు చూసి నవ్వితే జూహుమనాలి నరాలు జూహుమనాలి జూహుమనాలి నరాలు జూహుమనాలి జూ జూ చూసావా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు వాళ్లతో పాటే నీ ఆనంద్ కూడా వెళ్తున్నాడు వాణ్ణేదో నమ్ముకున్నావు अच्छा जी समझे అయ్ హై ఏమి తెలివి ఏమి తెలివి నాన్న నీకోసం చూస్తాను పద లోపలికి. ఓ రాయ అల్లుడు రా మేము వస్తే దగ్గర వచ్చావు కాదు మొత్తం మీద అల్లుడు కూడా చూపించావు పాప మీరు వచ్చారనే వచ్చాడు ఊరుకమే మళ్ళీ పారిపోకడు రండి కూర్చోండి ఓ ఏం బాయ్ ఎక్కడికి ప్రయాణం ఊరుకా ఊరికే అదేమిటి బాయ్ నువ్వు వెళ్ళి నేను వెళ్ళిపోతే వ్యాపారం ఎవరు చూస్తారు బాయ్ ఎవరు నాన్న? అదే నాన్న నేను చెప్పలేదు ఓహో మీ స్నేహితుడా? సరే సరే. సాబ్ వ్యాపారంలో పార్ట్నర్ నమ్మి అంతా ఆయన చేతిలో పెట్టాం ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే అదేమిటి నాన్న, ఆయనతో మాట్లాడి అంతా ఏర్పాటు చేసి మరి వస్తానోగా? వెళ్ళాను నాన్న దొరకలేదు. పోనీ బాయ్ నువ్వు దొరికావుగా పెళ్లి గిళ్ళి చేసుకుంటావేమో మళ్ళీ వస్తావో లేదో మన లావాదేవీ అంతా ఒకసారి సెటిల్ చేసుకుంటే బాగుంటది కదా ఏమంటావు? దాందే ఉంది, పని పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ట్రైన్కి వెళ్దాం. మా సంబంధాలు ఇంత తొందరగా తేలుతాయండి మీరు వెళ్ళండి రేపు వస్తారులేండి. సరే వస్తామండి. వస్తానన్నా అలాగే. వస్తామా మంచిదైనా తప్పకుండా వస్తావు కదా బాయ్.
ఆనంద్. ఆనంద్, ఆనంద్, నిన్ను కావాలని కోరి వచ్చాను ఆనంద్. నన్ను కాదనకు, అవమానించక ఆనంద్, అభిమానించు ఆనంద్. నీకేం కావాలన్నా చేస్తాను ఆనంద్. ఆనంద్, ఆ? ఇప్పటికెందరితో అన్నావి మాట? ఆనంద్, మాట వినిపించింది కానీ మనస్సు కనిపించలేదు ఆనంద్. కనిపించకే మాటలో తీపి, మనసులో విషం కనిపిస్తూనే ఉంది. అంతేనా? అంతే. ఆనంద్, హ్మ్. తిరస్కరింపబడ్డా. ఈ విషయం ఇందులో పోస్తాను. నీ కోళ్లతో ముంచి వాడి మెడ మీద చేతులు వేసి పరలోకానికి పోతాడు. పొగరుమోతు తప్పిందా? వీటితో
కొట్టు, లెంపలు వాయించు. మమతలే మాయునా బ్రతుకి బరువై పోవునా ఆశలే మారునా మమతలే మాయునా కలలనైనా నీతి మాననే మెప్పు గోరి కలలనైనా నీతి మాననే తప్పులేని దండన తలను గూలెనే ఆశలే మారునా మమతలే మాయునా వెలుగు మాసి దిగులు మూసి తిరగవేటులా నిలువలేను పాడలేను శోక గీతలా కలే అరుణ మమతలే
నెనరు లేక నిలువనేరనే ఆశలే మారునా మమతలే మాయునా బ్రతుకే బరువై పోవునా ఆశలే మారునా. ఉంటారా? లేదు, ఇష్టంలో నేను గొంతు కొయ్యమంటాను. చాలండి, తలకు బొప్పు కట్టినా ఇంకా తెలిసి రాలేదు. మీకేమైనా మతిపోయిందా? ఇంకా ఎలా ఆశపడుతున్నారండి అబ్బా కూతురు గురించి? దయవేచ్చి వాళ్ళ తప్పిపోయింది కానీ లేకపోతే నా బిడ్డ గొంతు కొయ్యాలని చూశారు కట్టండి తడుగుడ్డలతోటి వాడు. అబ్బా ద్రోహి, దొంగ వెధవ వాడు. బాలాజీ, మావయ్య మావయ్య బావా, కన్న కడుపు ఆ బాధను మనం అర్థం చేయాలి. అర్హత లేని వాళ్ళ కోసం బ్రతుకులు బలి పెట్టుకోవడం అవివేకం. చెల్లెమ్మ చెప్పింది శ్రేయస్కరం. మావయ్య, ఇంతకాలం అనుకున్నవన్నీ జరగడానికి నాకు అదృష్టం ఉండొద్దా తల్లి? మా అందరికీ మిగిలింది నువ్వు ఒక్కతే. కావలసింది నీ సుఖమేనమ్మా. సుఖం గొంతుకు ఉరి వేసుకోవడమేనా మావయ్య సుఖం? నేను వేరే ఎవరిని చేసుకోను, ఇలాగే ఉండిపోతాను. అమ్మా, ఏ సుఖానికి నోచుకొని ఈ ముసలివాడు నిన్ను యాచిస్తున్నాడమ్మా. ఈ ఒక్క కోరిక చెల్లించలేవా? నీకు అన్యాయం చేయలేదన్న సంతృప్తినా నాకు మిగిలినవా? మావయ్య, ఇందుని గురించి ఇంకా నీకేవో ఆశలున్నట్లున్నాయి. ఆనంద్, నువ్వెంత పిచ్చివాడివి. ఇది చూచావా? హిందూ ఇక ఈ రోజుతో నీకు ఇందు లేనట్లే కదూ? పాప ఆనంద్, నిన్ను ఆదరించి చేరతీయగలిగింది ఇక నేనే. అవును, నా అప్రతిష్టకు, నా సర్వనాశనానికి కారణం నువ్వు అక్కర్తవే. వెళ్ళవతలకి. ఆనంద్, ఎప్పటికైనా నీకు నా అవసరం తప్పదు. చూడు, నేను ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఉంటున్నాను. ఎవరినడిగినా చెబుతారు రమాదేవి బంగ్లా ఎక్కడంటే. ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు అక్కడికి రావచ్చు. నా మాట విను. ఇక్కడ నుంచి బయటపడడానికి బయటపడితే నీకోసం కాదు, పాడు చేసుకున్న బ్రతుకు బాగు చేసుకోవడానికి. బాగు చేసుకోవడానికి. ఆనంద్, ఆ పెండ్లి అయిపోతూ ఉంది. ఎంత వెర్రివాడివి. పెళ్లి, ఇందుకు పెళ్లి కాదు, కానివ్వను. నన్నే నమ్మింది, మనసిచ్చింది. ఇందు ఎన్నటికీ నాది. నా ఇందువును దక్కించుకోవాలి, పోవాలి, తప్పించుకుపోవాలి, పోవాలి. కళ్యాణం కవనీయ కోవల కరేదాక్షతారోపణం. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తె అనిపిస్తే నువ్వు వస్తున్నానంటే ఏమిటి? ఎవరు? మావయ్య, పెళ్లి కూతురు పోయి వచ్చావా అమ్మా?
మావయ్య ప్రాప్తం అంతేనమ్మా. పరితాపపడి ఏం లాభం? ఊరుకో అమ్మా, ఊరుకో. ఇందు పదమ్మ, ముహూర్తానికి వేళయింది. సౌభాగ్యవతివి, సుపుత్రుని కనమ్మ. బావా, ఒంటరిగాడవని ఏమీ అనుకోవద్దు. నువ్వు ఎప్పటికీ నీ వాళ్ళమే బావా. మన అమ్మాయిని ఆనంద కార్లు ఎక్కింది బాగుంటాయి. ఆనంద్, చిన్నప్పుడు నిజం చెప్పినందుకు చంపుతానని బెదిరించావు. ఈరోజు చెప్తున్నాను, నీకు ఇష్టమున్నా లేకపోయినా నిజం చెప్తున్నాను. చంపుతావా? చంపు, చంపు ఆనంద్. ఇంత సాహసించి ప్రాణాలకు కూడా తెగించి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది చంపడానికా ఇందు? ఇంకెందుకు? అప్రతిష్ట పడడం కన్నా ఆడదానికి చావు ఇంకేం కావాలి? అప్రతిష్ట, అనురాగాన్ని చంపుకుని ఆత్మను వంచుకుని బ్రతకడమే నా ప్రతిష్ట. అనురాగం, మనిద్దరి మధ్య అనురాగానికి ఇంకా తావులేదన్న సంగతి మర్చిపోయావా? లేదా ఇందు, లేదా? లేదు, నేను ఈనాటి నుంచి నీ ఇందుని కాదు, పరాయిదాన్ని. కావు, కానివ్వను. నా నుంచి నిన్ను వేరు చేసి అన్యాక్రాంతం చేసే అధికారం ఎవరికి ఉంది? అవును, అన్ని అధికారాలు నీకే ఉన్నాయి. పండు వంటి బ్రతుకు పాడు చేసుకుని పరువు ప్రతిష్ట గంగలో కలిపి నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేట ముంచే అధికారం నీకుంది. కానీ పెంచి పెద్ద చేసి ఎన్నో కలలు కన్న తండ్రి ఆశలన్నీ నాశనం చేసే అధికారం నీకే ఉంది. ఆనంద్, అర్థం లేని ఆవేశంలో అన్ని అవకతవకలు చేశావు, అందరినీ ఏడిపించావు. ఎవరేమైనా పర్వాలేదు, కానీ ఒక్కసారి మామయ్యని గుర్తుకు తెచ్చుకో. దేవుడు లాంటి వాడే, ధర్మస్వరూపుడే నీకోసం ఎంత త్యాగం చేశాడు. తల్లి లేని బిడ్డవని ఎంత అల్లాడిపోయాడు. ఆ ప్రేమకంతా ప్రతిఫలం ఇదేనా? ప్రపంచమంతా ఆయన కొడుకు గజ దొంగ హంతకుడు అంటూ ఉంటే కుమిలి కుళ్ళి చావడమేనా? ప్రపంచం అంతా అంటుంది, నువ్వు అంటున్నావు. సరే, దురదృష్టం ముందు పుట్టి తరువాత నేను పుట్టాను. కాకుంటే నువ్వు కూడా ఇంత తొందరపడి నన్ను దోషిగా నిర్ణయిస్తావా? అవును, నేను దురదృష్టవంతుణ్ణి కనుకనే దొంగలు కాని దొంగలై, తండ్రికి కాని కొడుకుని ఈ నిందలు నేను మోస్తున్నాను. ఇందు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం చెబుతున్నాను, నువ్వు నాదానివి. విధి అన్ని విషయాల్లో నాపై దెబ్బతీసింది, తల వంచాను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం విధిని ధిక్కరిస్తున్నాను, ప్రపంచాన్ని ఎదిరిస్తున్నాను, నా ప్రాణానికే తెగిస్తున్నాను. ఏమైనా నేను దక్కించుకుంటాను.
పిచ్చివాడా, నీకు ఆ అవకాశము లేదు, ఆమెకు ఆ అదృష్టము లేదు. ఆనంద్, ఎంతకాలం ఇలా పోలీసుల్ని తప్పించుకు తిరగలవు? ఆలోచించి నిర్ణయించుకో. ఈ ప్రపంచంలో నిన్ను కాపాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నేనే. వచ్చే, నాతో వచ్చే ఆనంద్. రాక్షసి, నువ్వా నన్ను బెదిరిస్తావు? ముందు నిన్ను నువ్వు కాపాడుకో, లేకుంటే చంపేస్తా. ఆనంద్, ఎవరు? ఎస్ఐనా? చూడండి, సింగ్ను పట్టుకోవాలంటే వెంటనే రమాదేవి బంగ్లాకి రండి. మంచి పని చేశావు కామిని. ఈ రోజుతో వాడి పీడ వదిలిపోయింది. రా. పోలీస్ కామిని, ఇందు ఇందు అయిపోయింది. తలవాకిట మృత్యువు తలుపు తట్టుతుంది. చెప్పు ఇందు, ఒక్కటే ఒక్క మాట చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? చెప్పు ఇందు, ఆ ఒక్క మాట చెప్పు. ఆనందంతో మృత్యువును ఆహ్వానిస్తాను, హాయిగా చచ్చిపోతాను. చెప్పు ఇందు. ఇందు, 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 ఇందు. అవును, నాకు తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు నాదాని, నాదాని. వద్దు, వెళ్ళొద్దు. అక్కడికి వెళితే ప్రమాదం. నా మాట వినవు ఆనంద్. ఇందు, పర్వాలేదు, ఇప్పుడు నేనేమైనా పర్వాలేదు, కానీ నీవు మాత్రం ఇక్కడ నాశనం కావడం నేను సహించలేను. ఇందు, రా ఇందు. ఇందు. పరిస్థితి విషమించింది బాబు. అబ్బాయి ఎంతకైనా తెగించాడు. ప్రాణాపాయం లేకుండా అమ్మాయిని రక్షించే మార్గం లేదు. అన్నయ్య, పరువు ప్రతిష్టలు ఏనాడో గంగలో కలిసిపోయాయి. నలుగురిలో తల తూతికి యోగం ఎలాగా లేకుండా పోయింది. ఒక్కగానొక్క బిడ్డ, కనీసం అది మా కంటి ఎదుట మసలి యోగం లేకుండా చేస్తావా? దాన్ని మాకు దూరం చేస్తావా అన్నయ్య? అన్నయ్య, నీ చేతులతో పెంచావు, అది అలా దొరుకుతావు దొరుకుతుంటా చూస్తూ ఊరుకుంటావా అన్నయ్య? చెల్లెమ్మ, జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, అన్నిటికీ దూరమయ్యా, కానీ నా ఉద్యోగ ధర్మానికి మాత్రం దూరం కాలేదు. దాన్ని నిర్వర్తించడంలో ఎన్నడూ వెనుకంజ వెయ్యలేదు. నీకు మాట ఇస్తున్నా, నీ కూతుర్ని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది.
చేతులతోనే లాలించాను. కానీ ఈరోజు దైవం చిన్న చూపు చూశాడు సుశీల. వెళ్ళకండి, ప్రాణానికి అపాయం. నాన్నను కాదు, న్యాయాధికారిని. ఆనంద్, న్యాయం పేరిట శాసిస్తున్నాను. వదులు, ఇందును వదులు. నాన్న, అసాధ్యాన్ని ఆజ్ఞాపిస్తున్నా. ప్రేమించిన వ్యక్తిని పరిత్యజించమని ఏ న్యాయం శాసిస్తుంది? ఆ శాసనాన్ని మనసున్న ఏ మగవాడు శిరసా వహిస్తాడు? మగవాడు ఇతరుల సొమ్మును అపహరించడమేనా మగతనం? ఇందో నీది కాదు, ఇంకొకరికి అంకితం అయిపోయింది. కాదు, కాలేదు, కానివ్వను. ఆనంద్, క్షమించండి నాన్న, ఇది నా మాట కాదు. ఇప్పుడే ఇందు నాతో చెప్పింది, మనసు విప్పి మాట్లాడింది. ఆత్మసాక్షిగా తను నాదాన్ని అంగీకరించింది. ఆమె పవిత్ర ప్రేమను ప్రాణాలకు భయపడి పరాక్రాంతం చేయమంటారా? ఆమె భవిష్యత్తును నాశనం చేయమంటారా? ఆమె భవిష్యత్తునే కాదు, నిన్ను నమ్ముకున్న అందరి బ్రతుకులు ఏనాడో నాశనం చేశావు. ఇంకా మిగిలిందేముంది? మంచి మర్యాద మంట కలిపావు, మానవత్వానికి దూరం అయ్యావు. సంఘంలోనికి ఇక స్థానం లేదు. ప్రేమకే కాదు, దయా దాక్షిణ్యాలకు కూడా నీకు అర్హత లేదు. లేదా? ఎవరన్నారు నాన్న? నేను నీ కన్న తండ్రిని. కాదంటావా? అంటాను. అవును, ఇప్పుడు మీరు నమ్మే మానవత్వాన్నే ప్రశ్నిస్తున్నాను. చెప్పండి నాన్న, మనిషి మంచి చెడు ఎలా నిర్ణయిస్తారు? చేతలను బట్టి. మాటల కంటే చేతలే గీటురాళ్ళు. కానీ ఆ చేతలకు తాను బాధ్యుడు కాకుంటే, అతని కన్నా బలీయమైన అదృష్ట శక్తి ఏదో అతని జీవితంతో చెలలాటలాడి ఉంటే, విధి మానవులు పరిస్థితులు కలిసి కుట్ర చేసి అతన్ని పాపకోపంలో కూలదోసి ఉంటే, నిజాయితీని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, గుండెల అట్టడుగున పడి కొట్టుకులాడే అనురాగాన్ని చూపుకోవడానికి అవకాశం ఇవ్వకుంటే ఏం చేస్తారు? అతన్ని ఏమంటారు? సానుభూతితో చూడలేరా? అయ్యో పాపం అనలేరా? కనీసం ఒక కన్నీటి పుట్టైనా రాల్చలేరా? ఆనంద్, ధర్మ నిర్వహణలో కన్నీటికి తావులేదు. నా విధిని నేను నిర్వర్తించి తీరుతాను, ప్రాణం పోయినా సరే. నేను అంతేనన్నా. అంతేనా? అంతేనా ఆనంద్? ఇదే ఆఖరు మాట? వదులు, ఇందును వదులు. ఆఖరుసారిగా చెప్తున్నా. ఎంత ఘోరం జరిగింది? జరిగింది. ఆఖరి ఘడియల్లో మీకు నిజం చెబుతున్నాను. జీవితమంతా చేసి పేర్చుకున్న పాపాలకు పరిహారమని కాదు. ఆనంద్ నిరపరాధి సార్. నేరాలు చేసింది మేము, నిందలు మోసింది అతను. తొలిసారిగా అతని జీవితాన్ని తప్పుదారికి తిప్పింది ఆ దుర్మార్గుడు గంగారాం. ఇక్కడ నుంచి తప్పించుకుపోవాలని ఎంత తప్పించినా వీలు లేకుండా అతన్ని భయపెట్టి గుప్పెట్లో పెట్టుకుని ఆడించింది నేను. పరిస్థితులకు తల వంచాడు, కానీ మేము చేసిన పాపాల్లో పంచుకోలేదు. దొంగల్లో ఉన్న దొరలాగా ఉన్నాడు. ఆనంద్ నిరపరాధి సార్. సమझे సార్. ఆనంద్ ఆనంద్ నేరాలు చేయకపోయినా నేరస్తుల అండను ఉండడం వల్ల ఆనంద్ శిక్ష అనుభవించాడు. విడుదలై వెలుగులోకి వచ్చాడు. తన వారందరినీ కలుసుకున్నాడు.
ఓం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్త స్థితి భవంతో మహాంతో నగృహంతు ఓం ధ్రువక్షవజాది ధ్రువపసి ధ్రువత స్థితం స్వన్నక్షత్రాణాం మేధ్యధిత పాపాహి ప్రపన్యతాః